ఫ్లిప్ ఫ్లాప్ గురించి చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నారు మీరు ఫ్లిప్ ఫ్లాప్ గురించి. ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ ఓకే సార్. ఇది ఒక లాజికల్ సర్క్యూట్ అన్నమాట. ఓకే. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చెప్తున్నాము. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇట్ ఇస్ 1 బిట్ స్టోరేజ్ డివైస్. ఓకే. సో ఇది ఈ 1 బిట్ స్టోరేజ్ డివైస్ లో 2 రకాలు ఉన్నాయి. ఒక ఫ్లిప్ ఫ్లాప్ అంటే చెప్తాం, ఒక లాచ్ అంటే చెప్తాం. ఓకే. ఈ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇది 2 రకాలు పనిచేస్తుంది. ఇది ఫ్లిప్ ఫ్లాప్ మాకి ఈ ఎనీ డిజిటల్ సర్క్యూట్ లో మా క్లాక్ ఇవ్వాలి. క్లాక్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఇక్కడ చూడండి, ఇది లెవెల్ గురించి. ఇది ఆన్ అంటే చెప్తాను, ఈ పైన ఉంటుంది అది, కింద ఆఫ్ అంటే చెప్తాను. ఇది 2 లెవెల్స్ ఉన్నాయి. పైన లెవెల్ కి మా ఆన్ అంటే చెప్తాను, కింద లెవెల్ కి మాకి ఆఫ్ అంటే చెప్తాను. ఓకేనా? ఈ లెవెల్ గురించే ఈ క్లాక్ పని చేస్తుంది మనకి. ఇప్పుడు మీరు ఇది చూసినప్పుడు ఇన్నొకటి ఉన్నాయి, ఇది ఎడ్జెస్ లో పనిచేస్తుంది. మీరు ఇది రైజింగ్ ఎడ్జ్ అంటే చెప్తాను, ఇది రైజింగ్ ఎడ్జ్. ఇది ఫాలింగ్ ఎడ్జ్ అంటే చెప్తాను. ఈ ఫాలింగ్ ఎడ్జ్ రైజింగ్ ఎడ్జ్ లో మా క్లాక్ పనిచేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్జ్ ట్రిగర్. యువర్ ఫ్లిప్ ఫ్లాప్ వర్క్స్ ఆన్ ఎడ్జ్ ట్రిగర్. అంటే ఆన్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే రైజింగ్ ఎడ్జ్ లో ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది అంటే ఫాలింగ్ ఎడ్జ్ లో ఆఫ్ అవుతుంది. ఇక మనము షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. అంటే 1 వీక్ కోర్సెస్ అన్నమాట. అందులో చాలా మనము CCTV, తర్వాత 3D ప్రింటింగ్, ఇలాంటి కోర్సెస్ అన్నమాట. సార్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో మీరు 1 వీక్ ప్రోగ్రామ్ లో నేర్చుకొని వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఇది ఆల్ ఓవర్ వరల్డ్ అన్నమాట. ఆ సర్టిఫికెట్ అనేది వ్యాలిడ్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో దీనిలో 3D ప్రింటింగ్ ఉంటుంది, తర్వాత స్మార్ట్ అగ్రికల్చర్ కూడా ఉంటుంది అనమాట. సో తర్వాత జియో ఫైబర్ ప్లేసింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఉంటవి. ఇందులో ఎలక్ట్రానిక్స్ సంబంధించింది మనకు ఏంటంటే టోటల్ గా ఈ రామంతపూర్ లో ఉంటవి. నేను ఇంకా మిగతా 7 ట్రేడ్స్, అంటే ఆల్రెడీ 2 అయిపోయినవి, అంటే 1 అయిపోయింది. మనం 6 ట్రేడ్స్ ఇంకా మనం చేద్దాము. సో కానీ నేను ఎంతో కష్టపడి పెడుతున్నాను, పెద్ద రీచ్ ఏం రావట్లేదు. కొంచెం తప్పకుండా చూడండి. మీరు చూసే ఒక్కొక్క వ్యూ నాకు ఎంతో మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట మీరు. ఇది ఈ రోజు వీడియో. అంటే వీళ్ళు క్లాస్ ఎంత బాగా చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలాగో సాలరీస్ వస్తే మాకేం పెద్ద పట్టింపు లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కాకుండా చాలా చాలా బాగా సార్ చెప్తున్నారు. మహేష్ సార్ అనమాట, ఈ హెడ్ సార్ అనమాట. సో ఈ సార్ చెప్పే విధానం కూడా మనం చూసాం కాబట్టి నాకు బాగా అనిపించింది. సో ఇది అన్నమాట ఈ రోజు వీడియో. ఇక వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, మనము టోటల్ గా వీడియో అంతా క్యాప్చర్ చేసాము. అంటే ఈ క్లాస్ గురించి, ఇందులో ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి కూడా మనం డీటెయిల్ గా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇందులో హెడ్ సార్ అన్నమాట, ఈ సార్ తో మనం మాట్లాడదాము. అంటే డీటెయిల్ గా సార్ కి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి. సో అంటే మీకు కూడా కాన్ఫిడెంట్ రావడానికి నేను ఈ సార్ తో కూడా మాట్లాడిస్తున్నాను అనమాట. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వాలంటే వెబ్సైట్ అన్ని మనం ఓపెన్ చేసి చూసాము, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయించాం సార్. దీనిలో మిగతా దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా. మేడం, ఇది కొత్త కోర్సు, న్యూ ఏజ్ కోర్స్ అన్నమాట. ఇది కోర్స్ పేరు ఏమంటే టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ రిపేర్. ఇది 2 years కోర్స్ మేడం. ఈ ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకుంటారంటే మా పిల్లలు ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకుంటారు. ఎలాగా ఈ సాల్టింగ్ చేయాలి, ఎలాగ డీసాల్టింగ్ చేయాలి, PCB డిజైన్ గురించి. ఇప్పుడు మా కొత్త మిషన్ వచ్చింది చూసారు కదా. సో ఆ PCB ఎలాగా ఆపరేట్ కాదు, ఆ డిజైన్ PCB ఎలాగా చేయాలి అంటే కూడా నేర్చుకుంటారు. సో అది ఫస్ట్ ఇయర్. సో తర్వాత ఈ సెకండ్ ఇయర్ లో అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్ స్టార్టింగ్ నుంచి రాస్బెర్రీ పై, అది కొత్త
ప్రొసెసర్ అన్నమాట. అది ఒక సింగిల్ సిపియు అంటే చెప్తాం, రాస్బెరీ. అది మీరు అప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు అన్ని తెలిసిపోతుంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో 40,000 తీసుకుంటారు ఆ ఒక కోర్స్ కి. సో అన్ని ఇది ఇక్కడ జరుగుతుంది. కొత్త కోర్స్ సెకండ్ ఇయర్ పిల్లలకి అది మైక్రో కంట్రోలర్ నుంచి రాస్బెరీ పై కొత్తది, తర్వాత ఇంకొకటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంట. సో అందులో మాది ఇక్కడ రిమోట్ లో ఎలాగా మా కంట్రోల్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచే మా ఇంట్లో ఏదేది డివైజెస్ ఉన్నాయో, ఫ్యాన్లు ఉన్నాయి, ఓకే, ఒకటి ఏసీ, ఇది ట్యూబ్ లైట్స్ ఆన్ ఆఫ్ ఎలా చేయాలి ఇక్కడ నుంచే, మొబైల్ నుంచే అది ఎలా చేయాలి. ఇప్పుడు మాది ఒక టెంపరేచర్ ఇప్పుడు ఏం టెంపరేచర్ ఉన్నాయి, సో 1 hour తర్వాత ఏం టెంపరేచర్, అన్ని రికార్డ్ చేయవచ్చు. చూడండి, ఆ గురించి కూడా నేర్చుకుంటారు మా పిల్లలు, సెకండ్ ఇయర్ పిల్లలు. ఓకే. సో ఇన్నొక కొత్త ఈ మా NSTI లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ లో, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మేడం. సో అన్ని బాగా యూత్, మా యూత్ స్కిల్ చేసేదానికి మా ప్రధాన మంత్రి మోదీ గారు ఇది కొత్త మినిస్ట్రీ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ లో ఉంటుంది. ఇప్పుడేమో ఇది స్కిల్ ఇండియా మిషన్ చేసేదానికి ఇది కొత్త మినిస్టర్ పెట్టారు, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంట. సో ఇందులో మా పిల్లలు యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చడానికి, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చడానికి ఈ కొత్త డిపార్ట్మెంట్ ఓపెన్ చేశారు. సో ఇందులో పిల్లలు అన్ని బాగా చెప్పుకుంటారు, ఏదేది న్యూ హాట్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ట్రస్ట్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, అన్ని నేర్చుకుంటారు. ఇంకొక కొత్త విషయం ఏమంటే ఈ రామంతపూర్ లో మా పిల్లలు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేకుంటే ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ గురించి కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇందులో CCTV ట్రైనింగ్, మొబైల్ రిపేరింగ్, 3D ప్రింటింగ్, స్మార్ట్ అగ్రికల్చర్, సో తర్వాత మా ఫైబర్ టు హోమ్, జియో ఫైబర్ స్ప్లైసింగ్ ఎలా చేయాలి, అదన్నీ షార్ట్ టర్మ్ అంటే 1 week కోర్స్ తీసుకుంటారు. సో ఇందులో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇది ఈ కొత్త ఈ షార్ట్ టర్మ్ కోర్స్ గురించి మా రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు సార్ అంట, సో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో అందరికి ఇది కొంచెం యూస్ఫుల్, చాలా యూస్ఫుల్. 1 week లో మనం నేర్చుకోవచ్చు. సార్ ఇందులో ఏసీకి సంబంధించింది కోరల్ డ్రాయింగ్ అవి కూడా అడుగుతున్నారు. సో అవి కూడా ఉన్నాయా సార్? మీరు ఇందాక చెప్పిన 4-5 ఉన్నాయా మేడం? మా పిల్లలు ఇప్పుడు ఇది రామంతపూర్ లో ఎలక్ట్రానిక్స్ ప్రాసెసింగ్ గురించి మాకు ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెయిన్ మీరు అక్కడ ఇన్న 2 కోర్సు, ఇది విద్యానగర్ లో 2 ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా, అక్కడ మీరు కోరియల్ డ్రాయింగ్ అవన్నీ చెప్తారు. విద్యానగర్ లో కోలర్ డ్రాయింగ్ ఉందట. సో మీరు కమెంట్ పెట్టారు కదా, నేను అదే అడుగుతున్నాను. అక్కడ ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు 1 week వాళ్ళకి, 1 week కోర్సు వాళ్ళకి 150 రూపీస్ తీసుకుంటారని కదా. ఇప్పుడు మేడం ఈ షార్ట్ టర్మ్ కోర్స్ గురించి చెప్తానంటే పర్ వీక్ 100 రూపీస్ ఫీజు రిజిస్ట్రేషన్, తర్వాత 50 రూపీస్ మాకి జిమ్ఖానా ఫీజు అంటే కొట్టాలి, 150 రూపీస్ అంతే. చూడండి, 150 రూపీస్ లో మనకు సర్టిఫికెట్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా. అది వాల్యుబుల్ అన్నమాట, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది అన్నమాట. నామినల్ ప్రైస్, నామినల్ కాస్ట్ 150 రూపీస్ లో మనం ఏవైనా ఇందులో సార్ ఇందాక చెప్పినట్టు మీరు ఒకసారి మళ్ళీ రిపీటెడ్ గా చూడండి, రివైజ్ చేసి చూడండి. ఆ కోర్సెస్ అన్ని అవైలబుల్. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను.
సార్ నెంబర్ కూడా నేను సార్ అంటే ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి. కాకపోతే మీరు డైరెక్ట్ గా కాలేజ్ కి వస్తే బాగుంటుంది. ఏదో సర్టిఫికెట్ 1 వీక్ సర్టిఫికెట్ ఒక్కసారి చూపిద్దామా మనం? ఓకే కదా. ఇప్పుడు మనము ఈ 1 వీక్ కోర్సెస్ ఉన్నవి కదా, దానికి 1 వీక్ అవ్వగానే మనకి ఇమీడియట్ గా సర్టిఫికెట్ విత్ ఫోటోతో ఇస్తారనమాట. సో ఆ సర్టిఫికెట్స్ 4-5 సార్ చూపిస్తున్నారు. చూడండి, ఈ సర్టిఫికెట్స్ ఇంత ఇమీడియట్ గా మనం తీసుకోవచ్చు. 1 వీక్ లో 150 రూపీస్ పే చేసి కోర్స్ నేర్చుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా వాల్యుయబుల్ అన్నమాట. ఇది వచ్చేసి వ్యాలిడ్. మీరు తప్పకుండా వచ్చి ఇందులో జాయిన్ అవ్వండి. 150 రూపీస్ కి మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకోవద్దు. ఇవి సర్టిఫికెట్స్ అన్నమాట సార్ చూపించేది. సో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇందాక నేను సార్ క్లాస్ చేసేటప్పుడు కూడా, అంటే క్లాస్ ఇచ్చేటప్పుడు కూడా నేను షూట్ చేశాను. అది కూడా పెడతాను. అంటే మీరు ఇక్కడ క్లాస్ ఎలా చెప్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వాళ్ళకి సాలరీస్ వస్తాయి అలా కాదండి. నేను ఇక్కడ ప్రత్యక్షంగా లైవ్ లో చూశాను. అంత ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు. అసలు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దాన్ని వేస్ట్ అని నేను అనను. సో దాంతో కంపేర్ చేస్తే ఇందులో మనం 10th తర్వాత హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనేది ఇప్పుడు వీడియో అన్నమాట. ఓకే, ఇది అన్నమాట. నెక్స్ట్ మీకు ఏమైనా కమెంట్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది ఈ రోజు వీడియో. ఒకసారి సార్ తో కూడా పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారా ఫస్ట్? ఓకే, ఈ అబ్బాయి వచ్చేసి దేంట్లో విన్ అయ్యారు, ఏదో ప్రైజ్ మనీ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. సో సార్ ఒకసారి చెప్పండి అబ్బాయి గురించి. మేడం ఇతని పేరు మా స్టూడెంట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ నేతాజీ అంట. ఓకే. సో ఇతను స్కిల్ కాంపిటీషన్ లో, స్కిల్ స్టేట్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్ లో విన్నర్ అన్నమాట. సో ఈజ్ ది విన్నర్. అతనికి 10,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. నైస్ కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను అతని దగ్గర. మీరు చెప్పు బాబు సార్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను ఎలక్ట్రానిక్స్ లో స్టేట్ లెవెల్ లో విన్నాను. నేను ఎలక్ట్రానిక్స్ లో స్టేట్ లెవెల్ లో విన్నాను. సో ఫస్ట్ ఇయర్ లో నాకు అంత అంటే డెప్త్ గా నాలెడ్జ్ లేదు ఎలక్ట్రానిక్స్ లో. సో నాది ఇంటర్ నవోదయలో అయిపోయింది. దెన్ ఐ జాయిన్ డైరెక్ట్లీ టు ఇయర్. సో ఫస్ట్ లో నాకు అంత అంటే ఇంట్రెస్ట్ అంటే లైట్ గా ఉండేది. నెక్స్ట్ మహేష్ సార్ వచ్చేసరికి నాకు పూర్తిగా ఎక్స్పోజర్ ఇచ్చారు, ఎలా ఉంటది ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఏం నేర్చుకుంటామని క్లారిటీ ఇచ్చారు. సో నెక్స్ట్ 3 months లో ఒక కాంపిటీషన్ వచ్చింది స్కిల్ ఇండియా నుంచి. సో ఎలక్ట్రానిక్స్ లో పీసీబీ డిజైన్ చేయడం, నెక్స్ట్ అందులో నుంచి మనకి హార్డ్వేర్ లో ఎట్లా డెవలప్ చేయాలి సర్క్యూట్ ని, సో అవి ఇచ్చారు. నెక్స్ట్ మహేష్ గైడెన్స్ తోని లైక్ ఇక్కడనే స్కిల్ ది జరిగింది కాంపిటీషన్. అందులో చూడండి మేడం, ఇక్కడ ఉన్నాయి ఇతని ఫోటో మా వెబ్సైట్ లో. ఒకసారి జూమ్ చేసి చూపించండి. ఈ బాబుది ఫోటో కూడా చూపిస్తున్నారు. చెక్ 10,000 రూపీస్ కనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఉన్నారు చూడండి, అబ్బాయి కూడా ఉన్నాడు. సో అంటే ఇది ఎందుకు అంటే కొంచెం ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇలా కూడా ఉంటుందా అనేది ఉంటుంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. సార్ కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. సో అంటే ఇది మొత్తం క్రెడిట్ అంతా ఇవ్వచ్చు అంటే టోటల్ గా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఏదో అంటే నేను ఇక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి కూడా చూస్తే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ లో మనం ఎలా వర్క్ చేసినా సాలరీస్ అయితే టైంలో పడిపోతాయి నాకు తెలిసి. సో వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా మాకు సాలరీస్ వస్తున్నాయి అని అనుకోకుండా పిల్లల్ని ఫుల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అంత నాలెడ్జ్ రావాలి అనే ఉద్దేశంతో సార్ ముందుకు వచ్చారు. నేను మొన్న కూడా చూశాను, డైరెక్ట్ గా చూశాను అనమాట. నాకు అది బాగా అనిపించింది. సో ఇది అన్నమాట. ఇంకా సార్ గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. సో ఫస్ట్ ఇయర్ లో ఎలక్ట్రానిక్స్ పీసీబీ డిజైన్ గురించి, మదర్ బోర్డ్ డిజైనింగ్ గురించి మెయిన్ గా చెప్తారు. సెకండ్ ఇయర్ లో వచ్చేసరికి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెయిన్ గా మొత్తం మన హోమ్ ఆటోమేషన్ కానీ బయట కార్స్ లో అంతా మెయిన్ గా ఎంబెడెడ్ సిస్టమ్ గురించి ఉంటుంది. సో మహేష్ సారే దానికి కూడా ట్రైనింగ్ ఇన్ఛార్జ్ కాబట్టి మెయిన్ గా ఇంట్రెస్ట్ చూపించి మనకి మొత్తం నేర్పిస్తారు. సో కోడింగ్ లో వచ్చేసి మెయిన్ గా సి లాంగ్వేజ్ స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారు. సో బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సార్ దగ్గర ఉంటే నేర్చుకోవచ్చు మెయిన్ గా. సో టైం తీసుకొని మనం ఇంట్రెస్ట్ చూపిస్తే సార్ కూడా బాగా ఇస్తారు. ఓకే, మాట్లాడతారా? నా పేరు
ఓకే అండి, ఇంకో పర్సన్ అంటే వీళ్ళ క్లాస్ స్టూడెంట్స్, దీనికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, కానీ జాయిన్ అవ్వచ్చు కదా. సో ఈ పర్సన్ కూడా మాట్లాడతారు. మీరు ఏం చేశారు చెప్పండి మీ గురించి. ఓకే మేడం, నా పేరు వేణుగోపాల్ మేడం. నేను కంప్యూటర్ ఆపరేటర్ చేసేది. అయితే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది బాగా. బై స్టార్టింగ్ అంటే చిన్న చిన్నది మెకానిక్స్ టైప్ అవన్నీ చేయడము, అవన్నీ ఎలక్ట్రానిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి న్యూస్ లో చూసుకుంటూ సార్ ఆర్డి గారు ఒకసారి ఇంటర్వ్యూ చూసాను. దాని ద్వారా ఒకసారి టీవీలో చూసుకుంటూ వచ్చాను అన్నట్టు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వచ్చి జాయిన్ అయ్యాను. అది ఏజ్ లిమిట్ లేదు కాబట్టి నాకు కొంచెం డిగ్రీ అయిపోయింది. నాకు పీజీ కంప్లీట్ అయిపోయింది. నేను కంప్యూటర్ ఆపరేటర్ 10 years చేస్తున్నాను. అంటే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కంప్లీట్ గా నేర్చుకోవాలనేది ఇక్కడికి వచ్చాను. అసలు ఫస్ట్ సార్ అనుకోలేదు, కానీ సార్ మా క్లాస్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సార్ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేర్చుకుంటాను మేడం. ఫస్ట్ నుంచి ప్రతిదీ. ఇంకా నాకు అంతకుముందు నాలెడ్జ్ కంటే ఇక్కడ 100% ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, బేసిక్ నుంచి ఎలక్ట్రానిక్స్ కానీ అంత బయట ఏ కాలేజీలో కూడా ఇంత సిస్టమ్స్ కానీ ఇట్లా ట్రైనింగ్ కానీ ఉండదు. ఇక్కడ అంత ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనకు బయట దొరకదు. ఇప్పుడు మా బాబుది వచ్చి సిబిఐటి కాలేజ్ వాడిది. సో వాడిది పెద్ద సిబిఐటి కాలేజ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇంత లేదు, నేను చూపించాను, వీడియో వాడికి చూపిస్తే అమ్మా ఎంత అడ్వాన్స్ ఉంది అంటున్నారు. చాలా అడ్వాన్స్ ఉంది. ఎంత ఎక్విప్మెంట్ కూడా జస్ట్ బయటకు మనకు బయట ఎలక్ట్రానిక్స్ రిజిస్టర్ గురించి కూడా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరు బయట. కానీ ఇక్కడ ప్రతిదీ మనం లైవ్ గా ప్రాక్టికల్ 80% ప్రాక్టికల్, 20% థియరీ మనకు తెలుసు. ఓన్లీ ఎవ్రీ టైం మనం ప్రాక్టికల్ గానే చూస్తాం ఇక్కడ. అందుకని మనకు తొందరగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. మనకు జాబ్ చేసినట్టే, ఇక్కడ మనం చేస్తే మనం జాబ్ చేసినట్టే. మళ్ళీ మనం జాబ్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఏం కొత్తగా అనిపించదు. దీని ద్వారా ఏంటంటే మనము ఫస్ట్ ఓన్లీ జాబ్ అనే కాకుండా సొంతంగా కూడా ఏదన్నా డిజైన్ చేసి మనం మార్కెట్ లో కూడా వెళ్ళడానికి ఉంటుంది. సొంతంగా ఒక ఇండస్ట్రీ టైప్, బిజినెస్ టైప్ ఏదన్నా సొంతంగా మన నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం ఇంకా మనం ఒక 10 మంది చెప్పేలా ఉంటుంది అన్నమాట. అది బెటర్ అన్నమాట. ఇక్కడ ఎన్ఎస్సీ అంటే అది స్పెషల్ అది అనమాట. మనము అంటే పర్సనల్ గా కూడా మనం పెట్టుకోవచ్చు. మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నాకు తెలిసి. సో మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ఏజ్ లిమిట్ లేదు కాబట్టి అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని నేను వీడియో ద్వారా మీకు అన్ని చూపిస్తున్నాను. ప్లస్ ఇది ఒకటి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ కదా మనకు తెలుస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి ఏంటి ఇక్కడ ఉన్న వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఈ ఫ్యాకల్టీ ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్తారా? హాయ్, నా పేరు షణ్ముఖ్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఎలక్ట్రికల్ మీద చేశాను. ఎలక్ట్రానిక్స్ మీద నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నార్మల్ ఫ్రెండ్స్ తో రిఫర్ అయ్యి ఇటు వచ్చాను. ఇలా చెప్పారు అనమాట, ఎన్ఎస్టీ ఇలా ఉంటది, మీకు ఇక్కడ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ గా ఎక్కువ చేపిస్తారు, మీకు నాలెడ్జ్ బేస్ ద్వారా బాగా నేర్చుకుంటారు, జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ టైం సార్ క్లాస్ ఇచ్చాను రీసెంట్లీ. చాలా బాగా చెప్తున్నారు సార్. అయితే మనకి బేసిక్ నుంచి ఫ్రమ్ ద రూట్స్ నుంచి మొత్తం మనకి డీటెయిల్ గా చెప్తారు సార్. దాంతో పాటు మనం కాన్ఫిడెన్స్ వచ్చేస్తాం అనమాట, మనం చేసుకోగలము అని. ఎవరైనా చేయొచ్చు ప్రాక్టికల్స్ కూడా. వన్ డౌట్ అనమాట. అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిందట. బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ చేశారా మీరు? ఎలక్ట్రికల్ చేశారు. సో ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ చేశారు. ఎందుకు మరి వెంటనే మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటే, మీ కాలేజ్ ఏంటో నాకు తెలియదు. సో ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, దానికి ఏం ట్రై చేయలేదా? ఏమైనా ప్లేస్మెంట్స్ ట్రై చేశాను, కాకపోతే ఫీల్డ్ లో మనకి ఇప్పుడు నేను హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలి కదా. ట్రిపుల్ కాబట్టి కంప్లీట్లీ హార్డ్వేర్ సైడ్ ఉంటది అనమాట. సాఫ్ట్వేర్ సైడ్ అంత మనకి గ్రోత్ ఉండదు, అంటే మనకు అంత ఎఫర్ట్ ఉండదు అనమాట మనం చదువుకున్న చదువుకి. అలా అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సైడ్ చేసుకుంటే ఏంటంటే మనకి సొంతగా బిజినెస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మనం సొంతగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అలా ఆ బేస్ ఇలా ఇటువైపు వచ్చాను అనమాట నేను. ఇది 1 year కోర్స్ కదండి? 2 years కోర్స్ కాబట్టి ఆ అబ్బాయి ఆల్రెడీ మనకు బీటెక్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇందులో జాయిన్ అయ్యాడంటే మీరు ఒక్కసారి చూడండి. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి 2 years చేస్తున్నాడంటే అంటే దీని మీద ఎంత స్టఫ్ ఉంది అనేది అసలు మీరు తెలుసుకోవాలి. అంత బాగా అనిపిస్తుంది. ట్రిపుల్ ఈ కంప్లీట్ చేశాడు, మళ్ళీ ఇందులో జాయిన్ అయ్యాడంటే అబ్బాయి. మీరు తప్పకుండా రండి. ఈ సర్టిఫికెట్ అంత వాల్యుబుల్ అనమాట. మీరు రండి. ప్లస్ ఒక్కసారి మీరు డైరెక్ట్ గా సిటీలో ఉంటే ఒక్కసారి డైరెక్ట్ గా కాలేజ్ రండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కాంటాక్ట్ నెంబర్ వాళ్ళని కనుక్కొని ఇస్తాను, ఏ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలో. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు వచ్చినా నాకు కమెంట్ పెడుతూ ఉంటారు, ఈ నెంబర్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి. నేను కరెక్ట్ గా కనుక్కొని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను. తప్పకుండా మీరు వచ్చి చూడండి.
సిటీలో ఉన్నవాళ్ళు, లేదు అంటే ఆ నెంబర్ ఇస్తాను, ఒకసారి కనుక్కోండి. అంటే గూగుల్లో కూడా దొరుకుతుంది, ఒకసారి ట్రై కూడా చేయండి. ఇది తప్పకుండా చూడండి. ఇది అన్నమాట వీడియో. థ్యాంక్ యూ సార్.